పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం శని వక్రగతి గురించి. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భారతదేశంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది గురువు గారు? ఆల్రెడీ మనకి ప్రొటెస్ట్ నడుస్తుంది, నీట్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంకా ఏం చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు మీకు గమనించుకుంటే ఈ ప్రొటెస్ట్లు అనేటువంటివి కూడా గత జూన్ అది ఈ జూలై 22వ తారీఖు నుంచే కదా గురువు గారు నీట్. అవును, ఈ యొక్క నిప్పు అణగారిన నిప్పులాగా ఉండి జూలై 22వ తారీఖు నుంచి చాలా ప్రొటెస్ట్లు చాలా ముందుకు వెళ్ళిపోయాయి. అంటే ఇది సహజంగా చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు తీసి పారేస్తారు, ఇదంతా ఏముందిలే అని చెప్పేసి. కానీ వాస్తవానికి శని వక్రీకరించి జరగబోతున్నాడు జూలై 27వ తారీఖు రోజున. కాబట్టి ఈ సంబంధించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుకే దైవత ఆరాధన తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున దేవతా అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వారాహి నవరాత్రులు ఎంతో మంది చేసుకున్నారు, మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే చేసుకోలేక ఇబ్బంది పడి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందితే బాగుండును, అలాగే చాలా మందికి సమస్యలు అనేటువంటివి ఉంటాయి, ఆ సమస్యలు తీరితే బాగుండును అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో రాత్రి 8 గంటలకి అంటే 7:30 వరకు పౌర్ణమి కాబట్టి 7 గంటలకి పౌర్ణమి ఘడియల్లో మనం ప్రారంభం చేస్తాం. వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి మరియు శనీశ్వర అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి వారాహి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే శని వక్రీకరించినటువంటి కారణం చేత శని మీనరాశికి మరియు కుంభరాశి కూడా ప్రభావితం కాబట్టి మొత్తం 12 రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది. ఎవరి జాతకరీత్యానైతే బలమైనటువంటి సమస్యలు తీరాలని కోరిక ఉంటుందో అటువంటి సమస్యల నివారణకి, శత్రు బాధలు, విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మన భారతదేశంలో జరిగేటువంటిది ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు. కానీ ఇది శని వక్రీకరించినటువంటి కారణం చేత జరుగుతున్నటువంటిది. అవునా, ముందే స్టార్ట్ అయిపోయిందా గురుగారు? ప్రభావం ముందే ఉంటుందా మనకి? కదమ్మా, ఇంట్లో కాఫీ చేసినా బిర్యానీ చేసినా ప్రిపరేషన్ లోనే స్మెల్ అవుట్ అవుతుంది. కానీ అన్ని తయారు చేసిన తర్వాత వీళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయని తెలియదు కదా వండారని. అలాగే ఇది రావడానికి ముందే ఒక 2 వారాల ముందర మన భారతదేశం కూడా చవి చూసింది. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన లగ్నానికి అత్యంత రాజయోగప్రదుడు శని, బాధకుడు కూడా శనే. కానీ అట్టి శని వక్రీకరించి మీనరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత గతంలో ఏంటనంటే భారతదేశం గవర్నమెంట్ ఎలా ఉంటుందనంటే భవిష్యత్తు కార్యాచరణ ఇంతకుముందు చెప్పుకున్న న్యాయ వ్యవస్థకి కారకుడు కాబట్టి న్యాయ వ్యవస్థ సమూలముగా మార్చబడుతుంది. కొత్త చట్టాలు తీసుకుని వస్తాయి. ముఖ్యంగా శని నిష్పక్షపాతానికి కారకుడు కాబట్టి అడ్డదారుల గుండా సంపాదించేటువంటి వ్యక్తులందరూ కూడా బయటపడతారు. ఇప్పుడు అనేక మంది రహస్యంగా దాగిన వాళ్ళ చరిత్రలన్నీ ఇప్పుడు బయటపడతాయి. అలాగే ఇప్పుడు కొత్త చట్టాలు కూడా రాబోతుంది. దీని కారణంగానే ఇప్పుడు మరి గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు అమిత్ షా గారు ఇప్పుడు కొత్తగా FCRA బిల్ అనేది తీసుకొస్తున్నారు. ఇక మొత్తం ఢిల్లీ కేంద్రంగా ప్రతి NGOలకి వచ్చే డబ్బు అక్కడి నుంచే రావాలి, ఒకే బ్యాంకు నుంచి పెడుతున్నారు. మరి ఇంతకుముందు ఎప్పుడో పెట్టొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటే రావలసిన సమయం గ్రహాలు నిర్ణయిస్తాయి. ఎప్పుడు ఏది జరగాలో ప్రపంచవ్యాప్తంతో భారతదేశంలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. మన జాతకంలో ఏది జరగాలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు బిల్లు తీసుకొస్తున్నాడు అమిత్ షా, శని వక్రీకరించినాడు. కాబట్టి పునరాలోచన, గతంలో జరిగినటువంటి వాటికి మళ్ళీ తప్పులు జరగకుండా పునరాలోచన. ఇప్పుడు జరిగింది ఈ ప్రొటెస్ట్ కదా, భవిష్యత్తులో ఇంకొకసారి ఎక్కడ కూడా భారతదేశంలో మళ్ళీ ప్రొటెస్ట్ జరగడానికి అవకాశం లేకుండా చట్టాలు వస్తాయి, పునఃసమీక్ష చేసుకుంటారు. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క
ఈ యొక్క Neat ది విద్యార్థులందరూ protest. కూడా చేసే డీప్ స్టేట్ అవన్నీ ఉన్నాయి కదా, అవును గురు. వీటన్నిటికీ శని కారకుడు అక్కడ. ఇక్కడ అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మన ఈ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి జాతక రీత్యా చూసుకున్న సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అతని జాతకంలో బాగోలేదు. సెప్టెంబర్ గురువు గారు. సెప్టెంబర్ 4 అంతవరకు దాన్ని ఒడిసి పట్టుకోగలిగాడా, మోడీ తర్వాత విజృంభిస్తాడు. ఆహా. ఇంకా తప్పదు. తప్ప అంటే తర్వాత గట్టిగా మంచి రిజల్ట్స్ అనేటువంటి మోడీ చాలా దుందుడుకు జరిగా సెప్టెంబర్ 4 వరకు అతనికి బాగోలేదు. అంటే ఓపిక పట్టాలా, ఏం చేయాలంటారు ఓపిక గురుగారు? పట్టాల్సింది అంతవరకు అన్నిటికీ అది జరుగుతుంది. నిన్న నైట్ అందరికి మెసేజ్ చెప్పారు కదా, ఇలా అని నీట్ గురించి ఇలా జరిగింది, ఇక మీద జరగకుండా చూసుకుంటాం అది అలాంటివి. సెప్టెంబర్ 4 వరకు అతనికి మీద అభాండాలు అనేటువంటివి, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ అవును గురుగారు, ఇన్ని రోజులు పాజిటివ్ గా అనిపించింది మోదీజీ గారి మీద, ఇప్పుడు నెగిటివ్ వచ్చేదంతా Negative. గ్రహ ఇంపాక్ట్. ఇంకా ముందుగా సెప్టెంబర్ 4 వరకు జూన్ కనీసము ఈ యొక్క ఆగస్టు అంటే జూలై 29-30వ తారీఖు వరకు కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంది. సెప్టెంబర్ 4 తర్వాత మోడీ జాతకరీత్యా అతనికి బాగోలేదు కాబట్టి కామ్గా ఉండడం, భరించడం, తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో వీటన్నిటికీ కూడా చేయిస్తాడు. ఓకే గురుగారు, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ పరంగా ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. మరి ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది గురుగారు? ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా వినడానికి కూడా ఇలా అనిపించింది, దేశవ్యాప్తంగా ఎలా చెప్పారు, మరి ఇండివిజువల్ గా కూడా చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటారు. మకర రాశి లేదా మకర లగ్నంలో జన్మించినటువంటి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది గురుగారు? జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు మకర రాశి లేదా మకర లగ్నంలో జన్మించినటువంటి వారికి శని వక్రీకరించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు అంటే గమనించుకున్నట్లయితే, గత సంవత్సరం శని మారిన తరువాత ఇంకా మనకు ఏమి ఇబ్బంది లేదులే, ఇక ఏనాటి శని దోషం ఏమి ఉండదులే అనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏనాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. గతంలో శని మారాడు కాబట్టి కుంభరాశి నుంచి మీన రాశికి, కాబట్టి అటువంటిది ఏమీ ఉండదులే అని అనుకుంటారు. కానీ శని ఎప్పుడైతే వక్రీకరిస్తాడో కుంభరాశి మీద ప్రభావం ఉంటుంది కాబట్టి మకర రాశి వారికి మళ్ళీ ఏలినాటి శని ప్రభావంలో పడిపోతారు. కుటుంబ శని దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. రెండు ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ కుటుంబ పరిస్థితుల్ని ఒకసారి చెక్ చేసుకోమని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరితోనైతే కలిసి స్నేహం చేశావో వాళ్లతో ఉండేటువంటి రిలేషన్షిప్లో కావచ్చు, లేదా ఈ సమయంలో మీరు చేసినటువంటి పనికి, అనగా మకర రాశి మకర లగ్నంలో చేసిన పనికి కొంత జామీందారుగా ఉండుంటారు. అటువంటి విషయాల్లో గ్యారంటీడ్ దారుగా విషయంలో జాగ్రత్తలు పాటించాలి అని సూచిస్తుంది. తల దూర్చకూడదు అంటారు. అనవసరమైన వ్యవహారాల్లో తల దూర్చకూడదు. మీకు పాస్ బటన్ నొక్కుతున్నాడు, అక్కడ మీనరాశిలో స్టాప్ అయ్యాడు, వక్రీకరించినటువంటి ప్రభావం, మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకో, రీవెరిఫై చేసుకో అని ఈ యొక్క సంబంధించినటువంటి మకర రాశి లేదా మకర లగ్నం వాళ్ళలో జన్మించినటువంటి వాళ్ళకి సూచన చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలమ్మా. ఓకే గురుగారు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా కరేజ్ విక్రమస్థానం కాబట్టి గతంలో కంటే ఎక్కువగా సమస్యలతో ధైర్యంతో పోరాడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు పోరాటం చేశారు, ఈ పోరాటం చేసిన వాటి మీద మళ్ళీ పునఃసమీక్ష చేసుకోవాలి. ఏవైతే ఉన్నాయో కమ్యూనికేషన్స్, మనం ఇప్పుడు కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్నటువంటి వాడు కావచ్చు, ఎదుటి వాళ్ళతో ఉండేటువంటి కమ్యూనికేషన్ కావచ్చు, రీచెక్ చేసుకోమని సూచిస్తుంది. కుటుంబం పట్ల కూడా కేర్ తీసుకోవయ్యా, జాగ్రత్తగా ఉండు, కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయకు అని చెబుతుంది. ఈ యొక్క సంబంధించినటువంటి మకర రాశి లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి ఖర్చులు ఎక్కువగా పెట్టకండి, జాగ్రత్త పడండి, ముందు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అని ఒక హింట్ ఇస్తున్నాడు శని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా నీ వాక్కుని ఎక్కడ పడితే అక్కడ వాడకు, ఎవరితో పడితే వాళ్ళతో చిట్ చాట్ చేయకు, చాలా మౌనంగా ఉండు, ఎంత తక్కువగా ఉంటే అంత అద్భుతంగా ఉంటావు అని సూచిస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం ప్రాక్టికల్గా ఈ మకర రాశి లేదా మకర లగ్నంలో ఉన్న వాళ్ళు పాటించాల్సినటువంటి పరిస్థితి. అయితే సహజంగానే గత జన్మ చేసినటువంటి పనులకి ఈ జన్మల్లో ఫలితాలను ఇచ్చేటువంటి వాడు శని. పుణ్యకర్మలకైనా పుణ్యం, పాపకర్మలకి పాపం. కాబట్టి ముందుగా గత జన్మల్లో పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళకి ఈ జన్మల్లో జరిగేటువంటి
మంచి ఏంటో కూడా మనం తెలియజేసుకుందాం. ముఖ్యంగా కుటుంబ కలహాలు అన్నీ దూరం అయిపోతాయి, ఆనందంగా జీవిస్తారు, డబ్బు చాలా చక్కగా వస్తుంది, కష్టాల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఇల్లు కొనుక్కోవాలనేటువంటి వాళ్ళ కోరిక నెరవేరుతుంది, తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది, సంతోషముగా జీవిస్తారు, అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు, అనూహ్యముగా డబ్బులు అనేటువంటివి బాగా పెరుగుతాయి. ఈ యొక్క మకర రాశి లేదా మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి చేసే ప్రతి పని వల్ల కూడా అన్ని విధాలుగా ఏ లాభం ఆశించి చేస్తామో, డబ్బనే కాదు ఏదైనా కానీ, అవన్నీ వాళ్ళకి ఈ మకర రాశి లేదా మకర లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి కలుగుతాయి. ఇక పాపకర్మ చేసినటువంటి వాళ్ళకి పాప ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే, అనవసరంగా సోదర సోదరిమణులతో విభేదాలు వస్తాయి, తెలిసిన వాళ్ళతో కనెక్షన్స్ కట్ అయిపోతుంటాయి, అలాగే భవిష్యత్తులో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిచయాలు పెరుగుతాయి, డబ్బు బాగా ఖర్చు అవుతుంది, స్థిర చరాస్తులు అమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, తల్లికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి, కుటుంబానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమి వెళ్తాంలో ఇంటికి పోతే ఇంకా అవే సమస్యలు, అవే బాధలు, అవే అన్నట్టుగా ఉంటాయి తప్ప కొత్తగా ఏమీ జీవితంలో మాధుర్యం ఉండదు, కొత్తదనం ఏమీ కనబడదు, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి, ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఈ 4.5 నెలల పాటు మనశ్శాంతి లేని జీవితాన్ని గడపడంతో పాటుగా మేనమామ లేదా పెద్ద అన్నయ్య, కుటుంబంలో పెద్దతో విభేదాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా సమస్యాత్మకంగా ఉండేటువంటి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా శని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ప్రతి రాశి వాళ్ళు చేయాల్సిందే. ప్రతి రాశికి మంచి చెడు వాళ్ళ యొక్క కర్మ ప్రభావాన్ని బట్టి ఉంటాయి. ఇటువంటి మంచి అయితే ఓకే, చెడు కర్మని కంట్రోల్ చేసే గ్రహము గురువు. అటువంటి గురుగ్రహానికి సంబంధించిన గురు పౌర్ణమి రోజున సాయంకాలం 7 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మహామహిమాన్వితమైనటువంటి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనేశ్చర, అఘోర పాశుపత మూలమంత్ర హోమాది కార్యక్రమాలు జరిపించి వారాహిమాలు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి జూలై 29వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల కాల్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ఇంకా ఏం పరిహారం పాటించవచ్చు గురుగారు మకర రాశి వారు? మకర రాశి వారు ప్రధానంగా రుద్ర కవచము, సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం అనేటువంటిది ఎక్కువగా పఠించాలి. ఈ కారణం చేత వాళ్ళకన్నీ కూడాను చాలా మటుకు శుభాలు కలుగుతాయని చెప్పవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, గురువు గారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి రోజు నిర్వహించబోయే క్రతువులో మీరంతా కూడా మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదండి, మిగతా డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. నమస్కారం.